సొసైటీకి చెందిన భూమి వచ్చే వరకు పోరాటం చేద్దామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా నాగాపురంలోని దళిత సొసైటీకి సంబంధించిన చెరువు భూమి ప్రాంతంలో వైసీపీ నాయకులు పర్యటించారు. భూమి పోయే స్థితికి వస్తే ప్రాణాన్నైనా వదిలేస్తాం కానీ భూమిని మాత్రం వదులుకోమన్నారు. దళితులకి న్యాయం జరగకపోతే ప్రాణం పోయేంత వరకు పోరాడతామని పేర్ని నాని తెలిపారు. మా ఆస్తి జోలికి రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చారండి అంటే అందుకని అడిగింది ఎమ్మెల్యే గారిని ఎప్పుడన్నా కలిసారా అని ప్రేమయ్య గారిని అడిగేది. అందుకే మీ ధర్మంగా గ్రామస్తులుగా తోడి దళిత శాసనసభ్యుడిగా మీ కష్టాన్ని చెప్పుకున్నారా అని అందుకే అడిగాను. నేను వెళ్ళారా అంటే వెళ్ళామని చెప్పామండి, 2 సార్లు చెప్పాం, నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అన్నారు. మరి ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నాక వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అనేది అర్థం కానిటువంటి చిక్కు ప్రశ్నే అది. ఆయన చూసుకుంటా అన్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. సరే వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఇటేపేమో పెద్ద వ్యాన్ పెట్టారు, ఇటేపేమో పెద్ద కారు పెట్టారు. ఊరంతా పోలీసులు ఉన్నారు, ఊరికి అటేపు ఇటేపు పోలీసులు ఉన్నారు. ఎవరున్నారు ఇందులో పోలీసులు? ఇందులో 2 వర్గాలు లేవు. పోనీ ఆ పొలం కోర్టు కేసిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు కదా, ఈ సొందులో వాళ్ళు కాదు కదా. పోనీ వీళ్ళు గొడవ పడతారు, వీళ్ళు వచ్చేప్పుడు అంటే అది కాదు. ఏ రోజు నాగాపురం చెరువు భూములను 42 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 21 కుటుంబాలకు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఆనాడే ఎస్సీ కార్పొరేషన్ గాని డిఆర్డీఏ వాళ్ళు గాని లోన్ శాంక్షన్ చేసి చెరువును తవ్వడానికి సహకరించారని ఆరోపించారు. అక్కడి ప్రజలు ఇప్పటి వరకు ఆ భూమి మీదే జీవనం గడుపుతున్నారని, ఫేక్ హద్దులు, ఫేక్ సర్వే నెంబర్లు, ఫేక్ కాగితాలు చూపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు నాగార్జున. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి చట్టంలో ఎస్సీలకు గవర్నమెంట్ వారు భూమిని ఇస్తే, బ్రతకడానికి భూమి ఇస్తే, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకి ఆ భూమి అవసరమైతే డెవలప్మెంట్ చేయడానికి పేదలకు ఇచ్చిన ఆ భూమి బదులు ఆల్టర్నేటివ్ భూమి కానీ కాంపన్సేషన్ గాని ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది. ఆ చట్ట ప్రకారం ఈ రోజు కొరకు ఆ భూమిలో ఉన్నటువంటి ఎస్సీలకి ఆ భూమి సంక్రమించాలి. కోర్టు వారిని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ హద్దులు ఇచ్చి ఫేక్ సర్వే నంబర్లతో వచ్చినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్